హాయ్ యశిక, నీ ఇంట్రొడక్షన్ చెప్పినానా? అందరికీ జయగోడు తాత. నా పేరు యశిక. మా అమ్మ పేరు అరుణ. మా నాన్న పేరు రవికుమార్. మా అన్నయ్య పేరు సాయి మానస్. ఇవాళ నేను భగవద్గీత చాప్టర్ 12 ఇంకా 16 చెప్పబోతున్నాను. ఓకే, స్టార్ట్ చేద్దామా? ఏ త్వక్షరమనిర్దేశ్యం ఏత్వక్షరమనిర్దేశం అవ్యక్తం పర్యుపాసతే శ్రద్ధధానామత్ సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం సన్నియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః క్లేశోऽధికతరస్తేషాम् అవ్యక్తాసక్తచేతసాम् అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే ఏ తు సర్వాణి కర్వాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషామహం సముద్ధర్తా వృత్తి సంసార సాగరాత్ భవామి న చిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం సంతుష్టः సతతం యోగి సంతుష్టः సతతం యోగే యతాత్మా ధృత నిశ్చయః మయ్యర్పితమనో బుద్ధిః యో మద్భక్తः స మే ప్రియః యస్మాన్నో ద్విజతే లోకః లోకాన్నో ద్విజతే చ యః హర్షామర్షభయోద్వేగైః ముక్తో యः స చ మే ప్రియః అనపేక్షశుచిర్దక్షः ఉదాసీనో గతవ్యతః సర్వారంభపరిత్యాగి యో మద్భక్తः స మే ప్రియः యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభపరిత్యాగి భక్తిమాన్యः స మే ప్రియः సమశత్రౌ చ మిత్రే చ తథా మానాపమానయోః శీతోష్ణసుఖదుఃఖేషు సమసంగ వివర్జితః తుల్యనిందాస్తుతిర్మౌని సంతుష్టో येन केनचित् అనికేతః స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః. ఏతు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధదానమత్పరమాః భక్తాస్థేథీవ మే ప్రియాః. ఓం తత్సదితి. శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే భక్తి యోగో నామ ద్వాదశోऽధ్యాయః. ఓకేనా? అహింసా సత్యమక్రోధః అహింసా సత్యమక్రోధః త్యాగः శాంతిరపైశునం దయా భూతేష్వలోలుప్త్వం మార్దవం హ్రీరచాపలం తేజః క్షమా ధృతిః శౌచం అద్రోహో నాతిమానిత భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత దంభో దర్భోభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ అజ్ఞానం ఛాభిజాతస్య భారత సంపదమాసురీం దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయ సురీమత మాసు చ సంపదం దైవీం అభిజాతోసి పాండవ ద్వౌ భూత సర్గౌ లోకేస్మిన్ దైవ ఆసుర ఏవ చ దైవో విస్తరశః ప్రోక్తః ఆసురం పార్థ మే శృణు చింతామపరిమేయాञ्च
चिन्तामपरिमेयां च प्रलयान्तामुपाश्रिताः कामोपभोगपरमाः एतावदिति निश्चिताः आशापाशशतैर्बद्धाः कामक्रोधपरायणाः ईहन्ते भोगार्थम् अन्यायेनार्थसञ्चयान् इदमद्य मया लब्धम् इमां प्राप्स्ये मनोरथम् इदमस्तीदमपि मे भविष्यति पुनर्धनम् असौ मया हतः शत्रुः हनिष्ये चापरानपि ईश्वरोऽहमहं भोगी सिद्धोऽहं बलवान् सुखी आड्यो विजनवानस्मि कोऽन्योऽस्ति सदृशो मया यक्षे दास्यामि मोदिष्ये इत्यज्ञानविमोहिताः अनेकचित्तविभ्रान्ताः मोहजालसमावृताः प्रसक्ताः कामभोगेषु पतन्ति नरकेषु च त्रिविधं नरकस्येदम् द्वारं नाशनमात्मनः कामः क्रोधस्तथा लोभः तस्मादेतत्त्रयं त्यजेत् एतैर्विमुक्तः कौन्तेय तमोद्वारैस्त्रिभिर्नरः आचरित्यात्मनः श्रेयः ततो याति परां गतिम् यः शास्त्रविद्धिमुत्सृत्य वर्तते कामकारतः न स सिद्धिमवाप्नोति न सुखं न परां गतिम् तस्मात् शास्त्रं प्रमाणन्ते कार्याकार्यव्यवस्थितौ ज्ञात्वा शास्त्रविधानोक्तं कर्म कर्तुमिहार्हसि ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे दैवासुरसम्पद्विभागयोगो नाम షోడశోధ్యాయః సూపర్ మెమరీ. ఫస్ట్ చాలా బాగా చెప్పావు. చిన్న చిన్న కరెక్షన్స్, ఈ కరెక్షన్స్ చేసుకుంటే ఇంకా పర్ఫెక్ట్. క్లేశో ఆ శ్లోకం చెప్పమ్మా. 12th అధ్యాయంలో 5th శ్లోకం. క్లేశోధికత, అక్కడ ధీ అని బోల్డ్ గా చెప్పాలి. అధిక అంటే క్లేశ, అధిక అని అర్థం. అధిక అంటే ఎక్కువ కదా, సో అధి అనేది బోల్డ్ గా రావాలి. అదొకటి. తర్వాత దుఃఖం కొన్ని చోట్ల బాగా చెప్పావు, కొన్ని చోట్ల ఫ్లాట్ అయింది. ఆ దుఃఖం చెప్పేటప్పుడు డియుహెచ్ సౌండ్ రావాలి కాబట్టి కొన్ని చోట్ల బాగా చెప్పావు. అలాగే కర్మాణి 6th శ్లోకంలో ఏతు సర్వాణి కర్వాణి అన్నావు, అది కర్మాణి. ఓకే, అదొక కరెక్షన్. అలాగే 12th చాప్టర్ లో లాస్ట్ శ్లోకం చెప్పినానా ఒకసారి. ఏతు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే. అక్కడ థా చెప్పాలి. నెక్స్ట్ కంటిన్యూ చేయి. యథోక్తం పర్యుపాసతే ఇక్కడ శ్రద్ధ ఉండదు, దావు కింద దావొత్తు, సో శ్రద్ధ అని చెప్పాలి. అక్కడ ఒత్తు లేదు, సో అక్కడ కొంచెం కేర్ఫుల్ గా ఉండు. శ్రద్ధ ధాన, పక్కన ధా ఉంది కానీ ఈ దా కింద దాకి ఒత్తు లేదు. సో శ్రద్ధ ఇది ప్లెయిన్ గానే చెప్పాలి. శ్రద్ధ ధానా మత్పరమాహ భక్తాస్తే తీవమే ప్రియాహ. అది బానే చెప్పావు. ఈ శ్రద్ధ అని చెప్పకూడదు, శ్రద్ధ అని చెప్పాలి. అదొక కరెక్షన్ చేసుకో. ఓకే, చాలా మంది మిస్టేక్ చేస్తారు. ఇక్కడ శ్రద్ధ అని చెప్తారు కానీ అక్కడ శ్రద్ధ అని చెప్పాలి, ధా చెప్పకూడదు. ఓకే, అలాగే 16th చాప్టర్ లో 16th లో పెద్ద మిస్టేక్స్ ఏం లేవు. లాస్ట్ 23rd శ్లోకంలో 23rd ఒకసారి చెప్తాలి. ఏ శాస్త్ర విధి, అది యశాస్త్ర విధి, సారీ యశాస్త్ర విధి, అది చెప్పు. యశాస్త్ర విధి ముత్సృజ్య, ధ్యా కాదు. ఇందాక కూడా ధ్యా అనే చెప్పావు. ఓకే,
అందుకే మళ్ళీ చెప్పమన్నా. సో ముత్సృజ్య అని చెప్పాలి, జా కింద యావత్తు. 18th శ్లోకంలో కూడా థా సరిగ్గా చెప్పలేదు. అదొకటి, అంటే కొన్ని చోట్ల థా వచ్చిన చోట కొంచెం సరిగ్గా చెప్పలేదు, బట్ అదర్వైజ్ బాగుంది. కొంచెం ఆ థాలు ప్రాక్టీస్ చేయి. తర్వాత మహాప్రాణం లేని చోట్ల 1-2 చోట్ల చెప్పావమ్మా, అది డేంజర్, చెప్పకూడదు అట్లా. ఓకే, ఉన్న చోట్ల లేకుండా ఉండకూడదు, అలాగే లేని చోట్ల చెప్పకూడదు. సో బట్ సి, నీకు ఇవాళ నేను ఐ గివ్ యూ 90%, మిగతా 10% ఇంప్రూవ్ చేసుకోవాలి. ఓకే, ఆల్ గుడ్ నాన్న, ఏం వరీ లేదు. ఆడియోస్ వింటూ ఉండు, నీకు ఆ కరెక్షన్స్ అయిపోతాయి. సరేనా? బాగా చెప్తున్నావు మహాప్రాణాలు, ఎస్పెషల్ గా ద్విత్వాక్షరాలు బాగా చెప్తున్నావు. సారీ, సంయుక్తాక్షరాలు. కార్య వ్యవస్థిత, అది చాలా బాగా చెప్పావు. ఓకే, సో అట్లా కంటిన్యూ అండ్ కీప్ లెర్నింగ్. ఓకే, యా, బాయ్ నాన్న. జై గురుదత్త జై మ్యామ్. గురుదత్త. జై గురుదత్త.